టారిఫ్లతో ట్రంప్ మోత మోగిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. టారిఫ్లు స్టాక్ మార్కెట్ నష్టాల బాట పడుతున్న సమయంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. సుంకాలు తగ్గించే మార్గాలపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టారిఫ్లు స్టాక్ మార్కెట్ల నష్టాల బాట పడుతున్న సమయంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. సుంకాలు తగ్గించే మార్గాలపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ట్రంప్ టారిఫ్ వార్తో అతలాకుతలం అవుతుంది. కొన్ని దేశాలకైతే 42%, అదేవిధంగా కొన్ని దేశాలకు 50% పైగా టారిఫ్లు విధించారు. తమ దేశాలలోకి ఎగుమతులు అదేవిధంగా దిగుమతుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపే విధంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన భారతదేశం పైన ఏ విధంగా దీని ప్రభావం పడబోతుంది, భారతదేశం పైన 26% విధించినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా పొరుగు దేశాలు చైనాతో మిత్రత్వం పెంచుకోవడం వల్ల ఈ నష్టాన్ని పూడ్చుకోగలమా, దానికి సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క చర్చలు జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా అయితే ఈ రోజు ఈ సమావేశం జరుగుతుంది. ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు ఇప్పటికే 10% అమల్లోకి వచ్చాయి. మరో 16% నేటి నుంచి అమల్లోకి రాబోతుంది. అమెరికాతో సయోధ్యతో ఉన్నప్పటికీ కూడా భారత్ తమ మిత్రదేశం అయినప్పటికీ కూడా భారత్ ఎంతైతే విధిస్తుందో అంత సుంకాలను మేము విధించాలనుకుంటున్నాం. అయితే భారత్ మాత్రం మా మీద 52% సుంకాలను విధిస్తున్నప్పటికీ సగం మాత్రమే మేము సుంకాలు విధిస్తున్నాం, అంటే 26% మాత్రమే సుంకాలు విధిస్తున్నామంటూ 2వ తేదీ ట్రంప్ తన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి సుంకాల బారి నుంచి ఏ విధంగా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను రక్షించాలి, చైనాతో పాటు వివిధ దేశాలకు ఎగుమతులకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కొంతమంది కీలక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా తమ నివేదికలను పంపినట్టుగా తెలుస్తుంది. అయితే నిజానికి ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో అధికారులు పాల్గొనరు, కానీ వాళ్ళకు సంబంధించినటువంటి నివేదికలను ఏదైతే ఇచ్చారో ఆ నివేదికలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ పరస్పర ప్రతీకార చర్యలకు దిగుతున్నటువంటి అమెరికా బ్యాట్ని తట్టుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలి, ముఖ్యంగా కొద్దిసేపు క్రితం మనం చూసాం, ఇప్పటి వరకు కూడా ఔషధ రంగానికి సంబంధించి ఎటువంటి టారిఫ్ విధించలేదు, కానీ ఔషధ రంగానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా టారిఫ్లు విధించబోతున్నామంటూ అమెరికా కొద్దిసేపు క్రితం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది. సెమీ కండక్టర్లు, రాగి, ఔషధాలకు సంబంధించి అమెరికా సుంకాలను మినహాయించింది. ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాలు వంటి కీలక రంగాల ఎగుమతులపైన ప్రభావం పడబోతుంది. ముఖ్యంగా ఆక్వా రంగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఆక్వా రంగంపై ప్రభావంకి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా లేఖ రాశారు. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.